అట్లాంటి జనరల్ ఉండేదా మీ స్టడీస్ ముస్సోరి ట్రైనింగ్లో ఇలాంటి అంశాలు ఉండేవా? అసలు సర్వీస్కి సెలెక్ట్ అవ్వకముందు అవ్వకముందు. ఓకే. అప్పుడు వాటి కోసం మెటీరియల్ గ్యాదర్ చేసుకుని ఆ నెక్సెస్ వల్ల ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అనేది రాయడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం. ఇక్కడ నేను కళ్ళారా ప్రాక్టికల్గా చూశాను. ఐ వాజ్ షాక్డ్. సో అలా గత ప్రభుత్వంలో జరిగింది. అది ఒకవైపు ఈ నెక్సెస్ అయితే, మరొక వైపు నేను పాదయాత్ర చేశాను. ఒక 2729 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, తడ నుంచి తుని వరకు. ఆ సమయంలో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో కూడా చాలామంది యూత్ చనిపోయినటువంటి పరిస్థితి గమనించడం, ఎందుకు ఇలా జరుగుతుందన్నది నాలో ఒక ఇంట్రెస్ట్ కలిగి ఐ స్టార్టెడ్ డిగ్గింగ్. అంటే అసలు చాలా చోట్ల ఫ్లెక్సీలు చూశాను అనమాట, వీ మిస్ యూ అని చెప్పేసి కొన్ని. అరే ఇంత యంగ్ ఏజ్లో ఎందుకు చనిపోతున్నారు అని కొంత ఇన్వెస్టిగేట్ చేయడం ట్రై చేస్తే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, లిక్కర్తో పాటు డ్రగ్స్, నార్కోటిక్స్ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా అందుబాటులో ఉండడం వల్ల యూత్ సఫర్ అవుతున్నారు. యంగ్ ఏజ్ రేపటి భవిష్యత్తు మన దేశానికి. ఇట్లాంటి వాళ్ళు ఇలా అయిపోతే ఎలా అని అప్పటి నుంచే నేను దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టాను.